ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరచూ రాజకీయ నాయకులపై, సెలబ్రిటీలపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. కానీ ఈయన చెప్పిన జాతకం పలుమార్లు నిజం అవడంతో వేణుస్వామి ఏం చెప్పినా జనాలు ఆందోళన చెందుతుంటారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ ఆరోగ్యంపై కూడా ఆయన జోస్యం చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే రెబల్ స్టార్ ఏదో హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఇక గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పి బాంబ్ పేల్చాడు వేణుస్వామి. ఇక అతను చెప్పినట్టుగానే శామ్, చై ఇద్దరు విడిపోయారు. ఇక రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నట్లయితే వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కింద ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే కవిత రీసెంట్ గా అరెస్ట్ అయింది. ఇక దాని తర్వాత కాస్త ఆలస్యమైన కేసీఆర్ కూడా జైలుకు వెళ్తాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మరో టెన్షన్ పెట్టాడు వేణుస్వామి. ఇక తాజాగా వేణుస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై కామెంట్లు చేయడం గమనార్హం. 2024లో అసెంబ్లీ ఎలక్షన్లలో తప్పకుండా జగన్ విజయం సాధిస్తాడని, ఇక 175 స్థానాలలో 135 సీట్ల మెజార్టీతో గెలుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడే కాదు, 2029లో జరిగే ఎలక్షన్లలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు. ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని, షర్మిల జగన్ పక్కకు ఉంటే రాజకీయ ప్రస్తావం తనకు దక్కేదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఆమెకు పాలిటిక్స్ కలిసి రావని వేణుస్వామి చెప్పడం గమనార్హం. ఇక రాబోయే ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తాడని వేణుస్వామి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.